హర్ముజ్ జలసంధి దగ్గర భారీ ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి. ఇరాన్ వాణిజ్య నౌకపై అమెరికా దళాలు కాల్పులు జరిపి స్వాధీనం చేసుకోవడంతో ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్ దాడులకు దిగింది. అమెరికా యుద్ధ నౌకలనే లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. మరోవైపు టాస్కర్ అనే ఇరాన్ నౌకను అమెరికా అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో రెండో విడత శాంతి చర్చలపై సందిగ్ధత నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా మరిన్ని వివరాలు అందించడం సిద్ధంగా. కళా, చెప్పండి ఏంటి అంటే, ఓ పక్క శాంతి చర్చల నేపథ్యంలో జరుగుతుండగా మరో పక్క అక్కడ హర్ముజ్ జలసంధి దగ్గర ఉద్రిక్త వాతావరణాలకి ప్రధాన కారణాలు ఏంటి కళా? దాదాపు ఏదైతే మనకు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య సాగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి యుద్ధ మేఘాలు మరొక వైపు హార్మోజ్ జలసంధి గుండా ప్రభావం ప్రారంభమైందని చెప్పవచ్చు. దాదాపు నిన్న రాత్రి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒకవైపు శాంతి చర్చలంటూ అమెరికా, అటు ఇరాన్, పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో రెండో విడత చర్చలు జరుగుతున్నాయి అన్నటువంటిది కూడా గత 24 గంటల నుంచి ఒకవైపు వినపడుతున్నటువంటిది. కానీ నిన్న ఇటు ఇరాన్ కి సంబంధించినటువంటిది అనుకోవచ్చు, ఇరాన్ కి సంబంధించినటువంటిది ఇటు చైనా నుంచి వచ్చేటటువంటి ఇరాన్ నౌక, ఇక్కడ టౌస్కా అన్నటువంటి నౌకను, అంటే ఇరాన్ జెండా ఉన్నటువంటి నౌకను అమెరికా సంబంధించినటువంటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటిది హార్మోజ్ జలసంధి గుండా వెళ్లేటటువంటి సమయంలో ఆ నౌకను ఆపేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ నౌక ఎక్కడ కూడా ఆగకపోవడంతో దానిపై కొంత ఫైర్ చేసినట్లు, దానికి సంబంధించినటువంటిది కూడా కీలకంగా పోస్ట్ కూడా చేసినటువంటిది ఇటు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ కి సంబంధించినటువంటి అధికారులు. మరొకటి, ఈ నౌకను తమ స్వాధీనంలో ఉంది అన్నటువంటిది కూడా క్లియర్ గా అమెరికా చెప్పినటువంటి సందర్భము. దీనితో హార్మోజ్ జలసంధి గుండా అమెరికాకు సంబంధించినటువంటి నౌకలపై డ్రోన్ దాడులు మాత్రం ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించినటువంటిది ఇరాన్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా దీనినే అధికారికంగా కూడా ప్రకటించారు. మరొకటి, ఒకవైపు ఇస్లామాబాద్ వేదికగా జరిగేటటువంటి రెండవ విడత చర్చలకు అటు ఇస్లామాబాద్ అధికారి ఎంబసీ దీనికి సంబంధించినటువంటిది నిన్న 12 గంటల క్రితంగా కూడా అమెరికా, అటు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఎంబసీ అధికారులతో కూడా సమావేశమయ్యారు. కానీ నిన్న జరిగినటువంటి పరిణామాలు, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కొంత ఈ సమావేశానికి మాత్రము ముందుకు వెళ్తుందా, లేకపోతే మొదటి చర్చల్లో సానుకూలంగా స్పందించింది అన్నటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో మరొకసారి రెండవ చర్చలు కూడా ఇటు ఒకవైపు చర్చలు సాగుతాయి, ప్రారంభం అవుతాయి అన్నటువంటిది కూడా నిన్న దాదాపు 24 గంటల క్రితం డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటించినటువంటిది. మరొకటి, ఇప్పుడు కొద్దిసేపు క్రితంగా అక్కడ ఉండేటటువంటి ఇరాన్ ఎంబసీ కూడా అనుమానాలు, అంటే చర్చలపై అనుమానాలు ఉన్నాయి, బహుశా చర్చలు ముందుకు వెళ్ళకపోవచ్చు అన్నటువంటిది కూడా ఒక పోస్ట్ ని కూడా ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఇందులో చర్చలు రెండవ విడత చర్చలకు ఇస్లామాబాద్ కు చేరుకుంటున్నారు అధికారులు, అమెరికా అధికారులు అన్నటువంటి పోస్ట్ తర్వాతనే ఇప్పుడు ఇరాన్ కి సంబంధించినటువంటి ఎంబసీ అధికారులు ప్రకటించడం అన్నది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఒక్కవైపు హార్మోజ్ జలసంధి గుండా అటు నౌకలపై మాత్రము అటు అమెరికా, ఇటు ఇరాన్ కి సంబంధించినటువంటి ఇరు దేశాలకు సంబంధించినటువంటి నౌకలు, తర్వాత అందులో ఉండేటటువంటి అధికారులపై కూడా కొంత దాడులు జరుగుతున్నాయి అంటే మాత్రం ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళా.